ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. ఒంటరిగా ఉన్నానని బాధపడద్దు. ఎందుకంటే ఒక సమయాల్లో ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే యోసేపుని కూడా అన్నదమ్ములందరూ దూరపరిచారు, గుంటలో పడేశారు, అమ్మేశారు, ఇష్టానుసారంగా చేశారు. కానీ దేవుడు విడిచిపెట్టాడో? విడిచిపెట్టలేదు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు తోడుగా ఉంటాడు. ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తూ దేవా నాకు తోడుగా ఉన్నావా లేదా అని అనుకున్నప్పుడు పక్కన అడుగులు చూడన్నప్పుడు అడుగులు పక్కన ఉన్నాయి దేవుడి అడుగులు. సరే దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటున్నాడు. కొంత లెక్కెళ్ళిన తర్వాత అడుగులు కనబట్టలే. ప్రభా బలహీనమైన సమయంలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని అంటున్నాడు ఈ వ్యక్తి. దేవుడు చెప్తున్నాడు, అప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావని తెలిసి నాకు నిన్ను ఎత్తుకుని నడిచాను, నాయే అడుగులు ఈ కాదని చెప్పాడు. దేవుడు అట్లాగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎల్లప్పుడూ కూడా ఆయన అరచేతులతో ఎత్తుకునే దేవుడు. నా అరచేతిలోనే నిన్ను చెక్కుకున్నాను, నిన్ను మరిచిపో జాలను అంటున్నాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎల్లప్పుడూ కూడా మనకు సహాయం చేసే దేవుడు. ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. ఆయన కృప ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. దేవుని కృప అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.